అదే ఇప్పుడు ఇటువంటి కేసులు ఉన్నప్పుడు విదేశాలకు వెళ్ళిపోయారని చెప్పి కూడా అపవాదం ఉంది. ఏమండి అప్పటికే ఆస్ట్రేలియా ఒకసారి ఒకసారి వెళ్ళింది నేను ఆస్ట్రేలియా. అదే ఒకసారి నేను చెప్పి అదే సార్ ఒకసారి అన్నాను సింగపూర్ ఒకసారి ఆస్ట్రేలియా ఒకసారి అని చెప్పాను. సింగపూర్ వెళ్ళింది ఇట్లా కేసులు ఉన్నప్పుడు ఇట్లా గొడవలు చెప్పండి. నేను నాకున్నది ఒకటే కేసు, అది ఇది. సరే అట్లాగే అనుకోండి నేను పారిపోయానే అనుకోండి, కానీ నేను అదే చెప్తున్నా, చేయనారానికి వెళ్ళి జైల్లో కూర్చోవాలా ఏంటి? 2019లో ఓడిపోయినప్పుడు అందరికి వెళ్ళి మీరు సారీ చెప్పారు, ఎందుకండి? తెలవకి ఏమైనా తప్పు చేశాను క్షమించండి అని చెప్పేసి అడిగాను. ఎందుకనంటే కొంతమంది అపోహలో లేకపోతే ఎదుటివాడు చెప్పే అబద్ధాలు నమ్మి ఉండొచ్చు కదా. ఒకవేళ అలాంటివి ఏమైనా ఉంటే మనసులోంచి తీసేయండి అమ్మా, నాకు తెలిసి నేనే తప్పు చేయలేదు అడిగాను, దాంట్లో తప్పే ఉంది అంటే కాబట్టి ఒకవేళ ఎవరన్నా తెలుసో తెలియకో నేను తప్పు చేశానని భావిస్తే సారీ అని చెప్పాను. ఇప్పుడు ఆ సారీ ఈ ఎలక్షన్ లో పనిచేస్తుంది అనుకుంటున్నారా? దానికి దీనికి సంబంధం ఏముంటుంది? ఎవరు ఏ లీడర్ అలా చేయలే కదా వెళ్ళి సారీ చెప్పడం. బహుశా అంటే ఒక ఐడెంటిఫికేషన్ అయితే తీసుకొచ్చింది రాష్ట్ర వ్యాప్తంగా. ఓడిపోయిన తెల్లారి అంటే రాత్రి 12ంటికి కౌంటింగ్ పూర్తి ఇంటికి వచ్చి పొద్దున్నే 4ంటికి జనాల్లోకి వెళ్ళాడు అని అంటే అది ఒక ఐడెంటిఫికేషన్ నాకు. ఈరోజు కూడా ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాళ్ళందరూ కూడా నాకు చాలామంది ఫోన్ చేశారు, మీకు సీట్ రాలేదంటే బాధ వ్యక్తం చేశాం కానీ చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నామని అని చెప్పి కంగ్రాట్స్ చెప్పారు. నేను మొదటి రోజు వెళ్ళి సారీ చెప్పడం వలన కానీ చంద్రబాబు నాయుడు గారు డిలే చేయడం వలన కానీ ప్రపంచవ్యాప్తంగా బోడే ప్రసాద్ అంటే తెలిసే విధంగా నిజంగా నేను అదృష్టవంతుడిని. నాకు ఒక ఐడెంటిఫికేషన్ తీసుకొచ్చినందుకు రాజకీయాల్లో గెలుపుకోవడం సహజం. ఒక ఐడెంటిఫికేషన్ అనేది చంద్రబాబు నాయుడు గారు నాకు కల్పించినందుకు ఆయనకి నేను పాదాభివందనాలు తెలియజేస్తాను. మీకు ప్రసాద్ గారు, మీకు సీటు కన్ఫర్మ్ అయిన వెంటనే జోగి రమేష్ వాళ్ళ అనుచరులు కలిసి స్వీట్లు పంచుకున్నారు. ఎందుకంటే మాకు ఇక ఈజీ విన్ అనే అభిప్రాయంతో వాళ్ళు స్వీట్లు పంచుకున్నారు. దాని మీద మీ కామెంట్స్ ఏంటి చెప్పండి. నాకు సీట్ లేదనగానే టపాకాయలు కాల్చారు, అదే నా సమాధానం. టపాకాయలు ఎందుకు కాల్చాడు? సీట్ లేదనగానే గెలిచిపోయామని. స్వీట్లు ఎందుకు పంచాడు? ప్రజల్ని మభ్య పెడదామని. అని జనాలు ఎంత పిచ్చోళ్ళు ఏం కాదు. అంటే రెండు రకాలుగా కూడా చేస్తారా? బీజేపీతో పొత్తు వల్ల ముస్లిమ్స్ ఓట్ బ్యాంక్ ఏదైతే ఉందో అదంతా కన్వర్ట్ అయిపోతుంది అనే దాని గురించి చర్చ నడుస్తుంది. నేను అనేది బీజేపీతో ఫైట్ చేయడం వల్ల ప్లస్ మైనస్ అది మీరు చెప్పాలి, మీ సీనియర్స్ మీరు చెప్పండి. అదే మీరు చెప్పండి, మీరు పొలిటీషియన్స్ పొత్తు పెట్టుకుని మేము క్వశ్చన్లు అడుగుతాం సార్, మీరు ఆన్సర్లు చెప్పాలి. కాదని చెప్పాను, మీరు సీనియర్స్. అభిప్రాయం అయితే ప్లస్ అనుకుంటున్నాను నేనైతే. ఎందుకు చెప్పానంటే మీకు ముస్లిం మైనారిటీ ఓట్స్ 2019 నుంచి 2014 నుంచి 19 దాకా ఫైట్ చేశారు. ప్లస్ అయిందా మైనస్ అయిందా? సో అప్పుడు మైనస్ అయిందని ఇప్పుడు ప్లస్ అవుతుందని నేను అనట్లేదండి, చెప్తున్నాను, మీకే వదిలేస్తున్నాను. నేనైతే మైనస్ అయిందని ఇప్పుడు ప్లస్ చేసుకుందాం అనుకుంటున్నాను. 2014 నుంచి 19 దాకా చంద్రబాబు నాయుడు గారు పోరాటం చేశారు, ఫైట్ చేశారు. ప్లస్ అయిందా మైనస్ అయిందా? ఎవరితో అనేది మీరు పోరాటం చేశారు అని అంటే ఆల్రెడీ కేబినెట్ లో ఉన్నారు కదా. ఎప్పుడు? ఎన్డీఏలో బయటకు వచ్చేసాక 2018 డిసెంబర్ లో బయటకు వచ్చారు. ఎప్పుడైనా కానీ ఫైట్ చేశారు, నష్టం వచ్చిందా లాభం వచ్చిందా? అది మీరు చెప్పాలి సార్, అది మీరు చెప్పండి సార్. సార్ మేము క్వశ్చన్లు అడుగుతాం, మీరు ఆన్సర్స్ ఇవ్వాలి. అదే ఆన్సర్ అంటున్నా. ఓకే ప్రసాద్ గారు, మీరు చేసినటువంటి నాకు మీరు అన్నట్టుగానే అందరికీ సారీ చెప్పామని, అయితే దానికి కూడా మీరు అన్నట్టుగానే కొన్ని అభియోగాలు అపోహల్ని ప్రజలు నమ్మటం వలన మీకు వ్యతిరేకంగా ఓటు వేసి ఉండొచ్చు. అందులో ఇంకో కాదండి అంటే ఎలక్షన్ స్ట్రాటజీ చేయక పోవటమే కానీ నా సీట్ అయితే పోయేది కాదు. ఇంకో అభియోగం ఏంటంటే కాదు అప్పుడు మీ అపోనెంట్ బీసీ ఉన్నారు, ఇప్పుడు కూడా బీసీ ఉన్నారు. సో అప్పుడు బీసీ ఉండడం వల్లే ఓడిపోయారు. కాదండి ఎలక్షన్ స్ట్రాటజీ చేయకపోవడం వల్లనే నేను పోయాను. ప్రజలు ఇంకో అపోహ ఏంటంటే సిఆర్డీఏ అధికారులు పెనమలూరు, పౌరంకి, కానూరు, తాడిగాడి ప్రాంతాల్లో అంత పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు కడుతుంటే మొత్తం కూడా స్లాబులన్నీ పగలగొట్టి ఇష్టానుసారం పగలగొట్టేశారు. మీరు ప్రోత్సహించడం లేదని అని కొందరు, లేదు అడ్డుకోలేకపోయారు మా ఎమ్మెల్యే అనే కూడా కొంతమంది, ఆ వ్యతిరేకత ప్రభావం ఎలక్షన్ మీద చూపింది అనేది కొంతమంది చెబుతున్నారు. నేను కూడా పబ్లిక్ మీటింగ్లో చెప్పాను. ఒక యనమలగూరు విలేజ్లో 77 రోడ్లు వేశారు. కాకపోతే ఏంటంటే ప్రజలతో మాట్లాడే స్మూత్గా హ్యాండిల్ చేయటం వేరు, రఫ్గా హ్యాండిల్ చేయటం వేరు. కొంచెం రఫ్గా హ్యాండిల్ చేయటం వలన అది రాంగ్ మెసేజ్ పబ్లిక్లోకి వెళ్ళి డ్యామేజ్ అయ్యాను. కానీ దానివలన ఇవాళ బిల్డర్స్ కానీ రియల్టర్లు కానీ ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారంటే
19 నుంచి 24 దాకా ఏం కోల్పోయాం అనేది నేను లేకపోతే ఇప్పుడు చేసి ఇప్పుడు అంతా వచ్చి నా దగ్గరికి వచ్చి నాకు సపోర్ట్ చేస్తారు. సార్ దీన్నే మీరు బాడీ లాంగ్వేజ్ అని చెప్పాను అన్నారా? అవును. మీకు షార్ట్ అవును, టెంపర్ అవునండి. మీకు షార్ట్ టెంపరా? అయ్యి ఉండొచ్చు. షార్ట్ టెంపర్ కాదు కానీ షార్ట్ టెంపర్ కూడా అవుతుంది ఒక్కొక్కసారి, అది కూడా అయ్యి ఉండొచ్చు.